రాజకీయాల్లో ఉన్నవారు చాలా మందికి ఆదర్శంగా నిలవాలి. కానీ ఐస్లాండ్ కు చెందిన ఓ మహిళా మంత్రి మాత్రం ఓ టీనేజర్ ను ప్రేమించి గర్భవతయింది. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి మరి మంత్రి పదవిని పొందారు. అయితే ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇప్పుడు అవమానం భరించలేక రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆ మహిళా మంత్రి వ్యవహారం ఐస్లాండ్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అత్యున్నత పదవులను పొందుతున్నారు. రాజకీయాల్లోనూ పురుషులకు ఏమాత్రం తీసిపోమంటూ నిరూపిస్తున్నారు. దేశ ప్రధానులుగా, అధ్యక్షులుగా కొనసాగుతున్న తమ సత్తా చాటుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలకు సీఈఓలుగా, చైర్మన్లుగా పనిచేస్తూ తోటి మహిళలు సొంత కాళ్లపై నిలబడేలా స్ఫూర్తినిస్తున్నారు. అయితే అలాంటి పెద్ద పెద్ద పొజిషన్లలో ఉండేవాళ్లు చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. కానీ ఐస్లాండ్కు చెందిన ఓ మహిళా మంత్రి చేసిన నిర్వాకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓ టీనేజ్ అబ్బాయిని ప్రేమించి తన కామవాంఛ తీర్చుకుంది. నిస్సహాయ స్థితిలో సాయం కోరి వస్తే అతన్ని లొంగదీసుకుని తన కోరిక తీర్చుకుంది. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. ఈ విషయం బయటకు రావడంతో ప్రత్యర్థుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో చివరికి ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ఐస్లాండ్ విద్యా శిశు సంక్షేమ మంత్రి అస్తిల్డర్ లోవా థోర్సోడొట్టిర్ దాదాపు 30 సంవత్సరాల క్రితం ఒక టీనేజ్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది. 58 ఏళ్ల వయసున్న అస్తిల్డర్ 3 దశాబ్దాల క్రితం ఒక మతపరమైన సామాజిక సంస్థలో కౌన్సిలర్గా పనిచేశారు. ఆ సమయంలో అస్తిల్డర్ వయసు 23. అదే సమయంలో అక్కడికి దీనస్థితిలో శరణు కోరి ఒక 16 ఏళ్ల బాలుడు వచ్చాడు. అతని పేరు అస్ముండ్సన్. ఆ బాలుడి కష్టాల్లో ఉన్నాడని తెలిసి అతనికి ఆ సంస్థ కౌన్సిలింగ్ కోసం అస్తిల్డర్ వద్దకు పంపింది. దీంతో ప్రతిరోజు అస్తిల్డర్ అస్ముండ్సన్ కలుసుకునేవారు. అస్ముండ్సన్ కష్టాలు విని అతనికి మానసికంగా ధైర్యం చెప్పే క్రమంలో ఆమె అతనికి దగ్గరైంది. అతనితో ప్రేమలో పడింది. అలా కొంతకాలం వారిద్దరూ ప్రేమించుకున్నాక అస్ముండ్సన్ వల్ల ఆమె గర్భవతి అయింది. ఆ తర్వాత వారికో బిడ్డ కూడా జన్మించాడు. కానీ ఆ బిడ్డ జన్మించాక అస్తిల్డర్ తన ప్రియుడితో దూరం కావడం ప్రారంభించింది. అతనితో ఉంటే తన కెరీర్ నాశనమవుతుందని భావించి అలా చేసింది. బిడ్డను తీసుకుని దూరంగా వచ్చేసింది. దీంతో అస్ముండ్సన్ తన బిడ్డను కలుసుకోవడానికి చూడ్డానికి కూడా వీల్లేకుండా పోయింది. అయితే కాలక్రమంలో అస్తిల్డర్ రాజకీయంగా విజయాలు సాధిస్తూ ఇప్పుడు ఐస్లాండ్ దేశానికి మంత్రి పదవిలో ఉన్నారు. మరోవైపు అస్ముండ్సన్ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు. తన బిడ్డను చూడాలనే కోరికతో అతను చాలా కాలం ప్రయత్నించాడు. కానీ అస్తిల్డర్ అతన్ని అనుమతించలేదు. తన బిడ్డను కలుసుకునే అవకాశం అస్తిల్డర్ తనను అనుమతించడం లేదంటూ అస్ముండ్సన్ మీడియా ముందుకు వచ్చాడు. దీంతో ఈ విషయాలు ఇప్పుడు బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. బిడ్డ పుట్టిన సమయంలో తాను అక్కడే ఉన్నానన్న అస్ముండ్సన్ 1 సంవత్సరం వరకు వారితో కలిసే ఉన్నట్టు తెలిపాడు. అయితే ఆ తర్వాత తన కుమారుణ్ణి ఆమె కలవనివ్వలేదని, అతడి కోసం న్యాయ పోరాటం చేశానన్నాడు. 18 ఏళ్ల పాటు తన కుమారుడి సంరక్షణ కోసం డబ్బు చెల్లించానని, అయినప్పటికీ బిడ్డను కలిసేందుకు తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, అస్తిల్డర్ మమ్మల్ని కలవనివ్వలేదని తెలిపాడు. ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుని సుఖంగా ఉందని, కానీ తన బిడ్డను మాత్రం తనకు దూరం చేసిందని మీడియా ముందు అస్ముండ్సన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని అస్తిల్డర్ను మీడియా ప్రశ్నించగా తన తప్పును అంగీకరించారు. 30 ఏళ్ల క్రితం జరిగిన వ్యవహారమని, అప్పుడు తన వయసు 22 ఏళ్లేనని, అప్పుడు తెలియక తప్పు చేశా అంటూ సమాధానమిచ్చారు. అయితే ఐస్లాండ్ చట్టాల ప్రకారం ఒక మైనర్తో గురువు లేదా గార్డియన్ వివాహేతర సంబంధం కలిగి ఉండడం నేరం. అలా చేసిన వారికి గరిష్టంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ విషయం ఇటీవల అస్ముండ్సన్ బంధువు ఒకరు దేశ ప్రధానమంత్రికి తెలియజేయడంతో ఆమెకు తన సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఈ విషయాన్ని ఖండించారు. ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి గతంలో మైనర్తో వివాహేతర సంబంధం కలిగి ఉండడం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ఫలితంగా అస్తిల్డర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే పార్లమెంట్లో ఎంపీగా కొనసాగుతానని, తన పార్టీని వీడనని ఆమె తెలిపారు.